హలో, నేనే. నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయకని చెప్పినగా. ఎవరిది నెంబర్? మరి నువ్వు బ్లాక్ చేసినావు కదా, నేనేం చేయాలి? 100 సార్లు ఫోన్ చేసిన. ఎందుకు బ్లాక్ చేసినావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి బ్లాక్ చేసిన. ఇష్టం లేదంటే ఎట్లనే? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమించరు కానీ ఇట్లా నువ్వు వదిలేసుకున్నట్టు నేను వదిలేసుకోలేను కానీ. అరే నాకు నువ్వంటే ఇష్టం లేదు. అంటే ఎట్లా మారుతారా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించినా ఇప్పుడు ఇంకోటి పరిచయం పెడుతున్నా, వాడి ఇష్టం అంటే అది ప్రేమ అంటారా అనే? అరే మొన్నటి దాకా ఎన్ని సంవత్సరాల నుంచి నటించినావా? కానీ నేను అట్లా నటించలే. నేను మనస్ఫూర్తిగా ప్రేమించినా నువ్వేమైనా నాకు నువ్వు తప్పించి ఇంకెవ్వరు వద్దనుకున్నా. అయితే వేరే అమ్మాయిని చూసుకో. లేదు మమ్మీ, అర్థం చేసుకోవే. అవసరానికి వాడుకుంటది. నాకు అద్దు, నువ్వు తర్వాత బాధపడతావే. నేను బాధపడిన పర్లేదు. నేను ప్రేమించినట్టు ఇంకెవ్వరు ప్రేమించలే. నీ గురించి నేను ఏడిచినట్టు ఇంకెవ్వరు ఏడవడే. అరే ఏడువు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకోవే. నాకు వెనుక ముందు నేనేం అర్థం చేసుకోను. నాకు నువ్వేనా ప్రపంచం అనుకుంటా. అద్దు, నువ్వు నాకు తప్పించి ఇంకెవ్వరు లేరు. అట్లా నువ్వు అనుకుంటున్నావు. అర్థం చేసుకో. నాకేం అవసరం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వాడు చెప్పు. నువ్వు సంవత్సరాల నుంచి ప్రేమించిన అంటే ఇప్పుడు నేను అవసరం లేదు, కానీ నిన్న కాక మొన్న నచ్చినోడు కావాలంటే. అవును, వాడే కావాలి. వాడే నచ్చిండు. తట్టుకోగలుగుతానే. నువ్వు మర్చిపోతావు. నువ్వు తట్టుకోపో. కానీ నిన్ను మర్చిపోలేకపోతానా? మర్చిపోకు, నీ ఇష్టం. ప్లీజ్ గాయస్, అందరి అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, ఎవరైనా అబ్బాయిలతో టైంపాస్ చేసేది ఉంటే ఆయనకి చెప్పి చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయి టైంపాస్ చేస్తుంది, కానీ అబ్బాయి లవ్ చేస్తే మాత్రం సీరియస్గా చేస్తుండు. సో టైంపాస్ చేయకండి. పెళ్ళి చేసుకునేది ఉంటే చేయండి, లేదంటే ఓపెన్గా చెప్పండి. ఏ టైంపాస్గా బాబు, ఉన్నన్ని రోజులు తిరుగుదాం అని చెప్పండి, అంతే. అబ్బాయిలు ఎంత సీరియస్ చేస్తుందంటే వాళ్ళ ప్రాణాలకి ఇది చేసుకుంటారు. ఓకేనా? ప్లీజ్ ఎండ్ వరకు మాత్రం ఈ వీడియో చూడండి. వీలైనంత మట్టుకు షేర్ చేయండి. ఓకేనా?